కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ రెడీ అయింది. ఆ పార్టీ అభ్యర్థిగా గైని నివేదితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. క్యాండిడేట్ పై పార్టీ ముఖ్యులు, స్థానిక నేతలతో కేసీఆర్ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఇటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గైని నివేదిక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. అయితే పార్టీ ముఖ్యులు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను అభ్యర్థిగా ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే మొదటి నుంచి కూడా ఇటు కంటోన్మెంట్ అభ్యర్థిపై కూడా కొంచెం చర్చ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కంటోన్మెంట్ సంబంధించి ఎలక్షన్స్ కూడా 4th ప్లేస్ లో జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎన్నిక అనేది కూడా అనివార్యమైంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత మృతి చెందడంతో ఇక్కడ కంటోన్మెంట్ సంబంధించిన ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఇప్పటికే సన్నద్ధం అవుతున్నాయి. ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా 4th ఫేజ్ లో కూడా ఇక్కడ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా నిర్వహిస్తున్నారు. దీనిపై కూడా ప్రధాన పార్టీలను కూడా దృష్టి సారించాయి. ఇప్పటికే కాంగ్రెస్ తన అభ్యర్థిగా ఇటు శ్రీ గణేశన్ నారాయణ కూడా ప్రకటించింది. ఈయన కూడా గతంలో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ నుంచి టికెట్ తీసుకుని పోటీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇటు లాస్య నందితో పాటు, అంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో లాస్య నందితో పాటు శ్రీ గణేశన్ ఇటు కాంగ్రెస్ నుంచి గద్దర్ కూతురు పోటీ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ భారీ, అంటే దాదాపుగా కొద్దిపాటి మెజార్టీతో ఇక్కడ సాయన్న కూతురు లాస్య నందిత గెలుపొందారు. సెకండ్ ప్లేస్ లో శ్రీ గణేష్ ఉన్నారు. అదేవిధంగా 3వ ప్లేస్ లో గద్దర్ కూతురు కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో అయితే కొద్ది రోజుల క్రితం, అంటే ఇటు రోడ్డు ప్రమాదంలో కూడా దురదృష్టవశాత్తు లాస్య నందిత మృతి చెందడంతో ఇక్కడ పార్లమెంట్ ఎన్నిక, ఇటు కంటోన్మెంట్ లో ఎన్నిక కూడా అనివార్యమైంది. కాబట్టి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మొన్న ఈ మధ్య కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా రిలీజ్ చేసింది. 4th ప్లేస్ లో ఇక్కడ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అయితే ఇక్కడ విషయంపై కూడా 2 సార్లు కూడా ఇటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎవరైనా కూడా చర్చ నడిచింది. అయితే మొదటి నుంచి కూడా ఇటు సాయన్న కూతురు లాస్య నందిత ఇక్కడ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబం నుంచే ఒకరికి ఇవ్వాలని కూడా భావించింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా భావించారు. అయితే నివేదిత కూడా గత లాస్ట్ మంత్ కూడా కార్యకర్తలతో కూడా సమావేశం నిర్వహించింది. తనకు అవకాశం కల్పించాలని కూడా ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కోరడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు స్థానిక నేతలు, ముఖ్య నేతలతో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుని ఈ రోజు కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గైని నివేదికను కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రకటించారు. మరోవైపు ఇటు కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిగా ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి శ్రీ గణేశన్ పేరును కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరోవైపు ఇటు బీజేపీ కూడా ఇంకా కంటోన్మెంట్ అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సింది. ఇంకా దీనిపై కూడా ఇంకా బీఆర్ఎస్ లో కూడా చర్చ కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ సీటు కావడంతో ఇక్కడ మెయిన్ గా బీఆర్ఎస్ ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా ఇటు కంటోన్మెంట్ లో అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా సాయన్న కుటుంబానికి కూడా పట్టుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా సాయన్న పనిచేశారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆ టికెట్ ను కూడా సాయన్న కూతురు లాస్య నందిత కూడా ఇవ్వడం జరిగింది. ఆమె దాదాపుగా 3 నెలల పాటు కూడా ఆమె ఇటు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇటు పటాన్చెరులో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు కూడా ఆమె దురదృష్టవశాత్తు చనిపోవడంతో ఇక్కడ కంటోన్మెంట్ ఎన్నికలకు ఉప ఎన్నిక కూడా అనివార్యమయ్యాయి. కాబట్టి ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ టికెట్ ఇవ్వాలని కూడా మొదటి నుంచి కూడా భావించారు. ఈ నేపథ్యంలో ఆమె కూడా ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా గైని నివేదిక కూడా రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన స్థానిక నేతలు, అదేవిధంగా ముఖ్యులతో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చర్చించిన అనంతరం కూడా ఈ రోజు కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గైని నివేదితను కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు సిట్టింగ్ కాంగ్రెస్ సంబంధించిన, ఇటు బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ అసెంబ్లీ స్థానం కావడంతో గెలిపించుకోవడానికి కూడా కేసీఆర్ కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సతీష్ 1-2 పేర్లు గట్టిగా వినిపించినా కేసీఆర్ నివేదితనే ఎందుకు అభ్యర్థిగా ప్రకటించారు? మొదటి నుంచి కూడా ఇక్కడ కంటోన్మెంట్ సంబంధించిన అసెంబ్లీ విషయంలో మాత్రం మొదటి నుంచి కూడా సాయన్న కుటుంబానికి అక్కడ పట్టుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంబంధించి కూడా మొదటి నుంచి కూడా వీరి పేర్లు బలంగా అనిపించాయి. అయితే చేంజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో, అంటే ఇప్పుడు మనం చూస్తే సిచ్యువేషన్ చూస్తే బీఆర్ఎస్ పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఎందుకంటే చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు కూడా
ఇటు పార్లమెంట్ ఎన్నికల వేళ చాలా మంది కూడా జంప్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంబంధించి కూడా లాస్య నందిత దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇక్కడ ఎన్నికలు అనివార్యమైనాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ కంపల్సరీ కూడా సాయన్న ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలని కూడా భావించాలి. అయితే ఒకటి రెండు పేర్లు వినిపించినప్పుడు కూడా మొదటి నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీకి కొంచెం సెంటిమెంట్ గా ఉంది ఇక్కడ టికెట్ విషయంలో. కాబట్టి మరోవైపు ఇటు ఆమె దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది కాబట్టి లాస్య నందిత ఈ విషయంలో మాత్రం కొంచెం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆలోచించారని తెలుస్తోంది. కాబట్టి చివరి నిమిషంలో అభ్యర్థిని చేంజ్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ప్రస్తుత పార్లమెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఇది కరెక్ట్ కాదని కూడా భావించారు. ఎందుకంటే అక్కడ కొంచెం సానుభూతి ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే లాస్య నందితికి ఎంతో భవిష్యత్తు ఉంది, కానీ దురదృష్టవశాత్తు ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతోనే ఇక్కడ ఉప ఎన్నిక కూడా అనివార్యమయ్యాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానిక సంబంధించిన నేతలు అంటే మెయిన్ గా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కానీ స్థానిక ఉన్న ముఖ్యులు అంతా కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే కూడా ఇటు గైనీ నివేదిక కూడా ఇటు అసెంబ్లీకి సంబంధించి కాన్స్టిట్యున్సీ కార్యకర్తలు కూడా ఆమె సమావేశం నిర్వహించారు. ఈసారి తను కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో తను పోటీ చేస్తాను కూడా ఆమె ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కలిశారు. కలిసిన తర్వాత తన అభిప్రాయం కూడా చెప్పడంతో కేసీఆర్ కూడా ఎంకకు తగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు పేర్లు ఆ బీఆర్ఎస్ లో వినిపించినప్పుడు కూడా ఇక్కడ ఆల్రెడీ లాస్య నందిత ఇక్కడ పోటీ చేసింది. అయితే దురదృష్టవశాత్తు ఆమె ఎమ్మెల్యే గెలుపొందినప్పుడు కూడా 3 నెలల పాటే ఆమె పదవిలో ఉంది. తర్వాత ఆమె దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన కాబట్టి సానుభూతి వస్తుందనే నేపథ్యంలోనే ఇటు సాయన్న ఫ్యామిలీలో ఆమె కూతురు అంటే ఇటు లాస్య నందిత సిస్టర్ నివేదిక కూడా బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ప్రకటించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి కూడా రిక్వెస్ట్ వస్తున్నాయి. ఇటు గైనీ నివేదిత కూడా ఇక్కడ తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కూడా ఆమె ఇతర పార్టీకి సంబంధించిన నేతలను కూడా ఆమె అభ్యర్థించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిగా శ్రీ గణేష్ నారాయణ కూడా ప్రకటించింది. మరోవైపు ఇటు బీజేపీ ఇంకా కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థిని కూడా ప్రకటించాల్సింది. అయితే ఇప్పటి వరకు మాత్రం వీళ్ళిద్దరి మధ్య పోటీదని చెప్పుకోవచ్చు. ఇక్కడ మాత్రం మరి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా సానుభూతి ఉంటే మాత్రం ఇక్కడ సాయన్న కూతురు నివేదిత అభ్యర్థిగా పోటీ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇటు సానుభూతి ఉంటుందనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థిగా లాస్య నందిత సిస్టర్ గైనీ నివేదన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రకటించినట్టుగా తెలుస్తా ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.